ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా 2024 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. 34 మందితో రెండో లిస్టును చంద్రబాబు ట్వీట్ చేశారు. రానున్న ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా తాజాగా రెండో జాబితాను వెల్లడించింది. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపుగా ప్రస్తుత ఇన్ఛార్జీలకు అవకాశం ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్యంగా సీనియర్ నేతలకు కాకుండా వారసులకు టికెట్లు కేటాయించడం విశేషం. నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా చంద్రబాబు ప్రకటించారు. ప్రతిపాడు నుంచి వరువుల సత్యప్రభ, రామచంద్రపురం నుంచి వాసం శెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి మిరియాల శిరీషలను చంద్రబాబు రంగంలోకి దించారు. కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదగురపాడు నుంచి భాష్యం ప్రవీణ్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్నారు. అలాగే చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ నుంచి మహ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు పోటీలో ఉండబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణరెడ్డి బరిలో ఉన్నారు. కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి నుంచి కురగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం నుంచి పుత్తా చైతన్యారెడ్డి, ప్రొద్దుటూరు నుంచి వరదరాజులు రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. నందికొట్కూరు నుంచి గిత్త జయసూర్య, ఎమ్మిగనూరు నుంచి జయ నాగేశ్వరరెడ్డి, మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి ఎన్నికల బరిలో ఉండనున్నారు. కదిరి నుంచి కందికుంట యశోదదేవి, మదనపల్లి నుంచి షాజహాన్ బాషా, పొంగనూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో ఉండనున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. చంద్రగిరి నుంచి పులపర్తి వెంకటమణి ప్రసాద్ అలియాస్ నాని, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీరెడ్డి, సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం, పూతలపాటు నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్లకు టీడీపీ రెండో జాబితాలో చంద్రబాబు చోటు కల్పించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ సీనియర్ నేత కురగొండ్ల రామకృష్ణకు బదులు ఆయన కుమార్తె లక్ష్మీప్రియకు అవకాశం ఇచ్చారు. అలాగే కడప జిల్లా కమలాపురంలో పుత్త నరసింహారెడ్డికి బదులు ఆయన కుమారుడు చైతన్యారెడ్డికి సీటు కేటాయించారు. పుట్టపర్తిలో కూడా పల్లె రఘునాథరెడ్డికి కాకుండా ఆయన కోడలు సింధూరాకు ఛాన్స్ దక్కింది. కదిరిలో కూడా కందికుంట ప్రసాద్కు కాకుండా ఆయన భార్య యశోదకు టికెట్ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకురపాడులో కూడా చంద్రబాబు మార్పు చేశారు. సీనియర్ నేత కొంబలపాటి శ్రీధర్కు బదులు భాష్యం ప్రవీణ్కు అవకాశం కల్పించారు. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో ఒకరు పీహెచ్డీ చేసిన అభ్యర్థి, 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, 9 మంది గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఉన్నారు, 8 మంది ఇంటర్మీడియట్, 5 10వ తరగతి విద్యార్హతగా కలిగిన వారు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 27 మంది పురుషులు, 7 స్త్రీలు ఉన్నారు. ఇక అభ్యర్థుల వయసు విషయానికి వస్తే 25-35 ఏళ్ల మధ్య వయసు వారు 2, 36-45 ఏళ్లలోపు వారు 8 మంది, 46-60 ఏళ్ల వయసున్న వారు 19 మంది, 61-75 ఏళ్ల వారు 3, 75 ఏళ్లకు పైబడిన వారు 2 ఉన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానన్నారు చంద్రబాబు.